Advertisement 8125893028. Our Gmail matchtvtelugu@gmail.com. మ్యాచ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు, జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే. హరి ఓం శివం. గురుగారు, అనంగ త్రయోదశి చాలా మందికి దీని విశిష్టత కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మా ప్రేక్షకుల కోసం అసలు దీని ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తారా? ఎస్, అనంగ త్రయోదశి 21వ తారీఖు. అంటే చైత్ర శుద్ధ త్రయోదశినే అనంగ త్రయోదశి అంటారన్నమాట. మరి అనంగ త్రయోదశి అంటే పురాణాల్లో ఏం చెప్పబడింది, దీని యొక్క విశిష్టత ఏంటి మనం క్లియర్గా తెలుసుకుందాం. అనంగుడు అంటే ఎవరు? అనంగుడు అంటే మన్మధుడు. మరి ఈ అనంగ త్రయోదశి నాడు ఈయన ఎందుకు కొలవాలి? మన హిందూ సాంప్రదాయంలో వైవాహిక జీవితంలో అంటే గర్భాధాన సమయంలో కానీ వీటన్నిటిలో కూడా ఈ యొక్క అనంగుడి యొక్క చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే మన్మధుని యొక్క పూజ కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గర్భాధాన సమయంలో ఫస్ట్ నైట్ అప్పుడు రకరకాల స్వీట్స్తో పాటు కంపల్సరిగా చిలకలను పెట్టేవాళ్ళు. చిలుక అంటే ఎవరు? మన్మధుని యొక్క వాహనం. ఓకే, అంటే అక్కడ ప్రతిదీ కూడా మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది, మన్మధుడు దేనికి ప్రతీక, ఆయన యొక్క వాహనం ఏంటి, ఇట్లా మనకి ప్రతి దానికి కూడా మన సాంప్రదాయాలు ఒకదానికి ఇంటర్లింక్డ్గా ఉండేవన్నమాట. ఇప్పుడు స్వీట్స్ ఏం దొరికితే అవి కాజు కత్లీనో లేకపోతే మోతీచూరో ఏదో పెడతారు. బట్ ఈ చిలకలు అనేవి మాయమైపోయి ఉండొచ్చు. కొంతమంది శాస్త్రం తెలిసిన వాళ్ళు పెడితే పెట్టి ఉండొచ్చు. కంపల్సరీగా గర్భాధాన సమయంలో చిలకల్ని పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎన్నో జాతక సమస్యలతో కానీ లేకపోతే ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్తో కానీ ఇప్పుడు ఏమైంది, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం సమానమే అని చెప్పి ఒకరికి మించిన యుగోలు ఒకరికి వెళ్తున్నారు. దాంతో అసలు వైవాహిక జీవితంలో ఒక అన్యోన్యత, ప్రేమ, అనురాగం అనేవే తగ్గిపోయినాయి. మరి ఈ అనంగ త్రయోదశి నాడు మన్మధుణ్ణి గనక మనం కొలిచినట్లయితే దాంపత్య జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటుందని, ఎంతో ప్రేమానురాగాలు నెలకొంటాయి అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడింది. అంటే త్రయోదశి నాడు మరి మిగతా త్రయోదశుల్లో చేసుకోవచ్చు కదా, మరి ఈరోజే స్పెషల్ ఎందుకు? మన హిందూ సాంప్రదాయంలో పర్వదినాలు, పండుగలు సంవత్సరానికి ఒకసారే వస్తాయి. అంటే మిగతా రోజుల్లో మన్మధుని కొలిస్తే వచ్చే ఫలితం కన్నా ఈ పర్వదినాల్లో కొలిస్తే వచ్చే ఫలితం కొన్ని వందల రెట్లు ఉంటుంది. కాబట్టి ఏంటంటే అనంగ త్రయోదశి నాడు ఎవరైతే కనుక మన్మధుణ్ణి కొలుస్తారో వారి యొక్క దాంపత్య జీవితం చాలా సుఖమయంగా ఉంటుందని చెప్పబడింది. అలాగే శివపార్వతుల కళ్యాణం చేయించటం, ఆ రోజు త్రయోదశి ఈవినింగ్ ప్రదోషకాలంలో శివపార్వతుల కళ్యాణం చేయించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, వాళ్ళకి దాంపత్యంలో ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా, కొంతమంది ఆల్రెడీ మనస్పర్ధలతో ఎడబాటుగా విడివిడిగా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అద్భుతమైన పరిహారం చేసుకొని మళ్ళీ ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలతో కలిసి ఉండొచ్చు. కళ్యాణం అనగానే కొద్దిగా పెద్ద కార్యక్రమం కాబట్టి అందరికీ కుదిరే వ్యవహారం కాదు. ఓకే, ఎవరికైతే అన్నీ కుదురుతాయో వాళ్ళు 100% వాళ్ళు చేయించుకోండి. కుదరని వాళ్ళు శ్రీశైలంలో ప్రతిరోజు మనకి శివ కళ్యాణం జరుగుతుంది. అది లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అట్లీస్ట్ ఆ టైంలో ఆ శివ కళ్యాణాన్ని వీక్షించడం ద్వారా మనకి ఒక అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. అసలు ఇవేమీ చేయలేమనుకునే వాళ్ళు శివ పార్వతుల యొక్క పూజ అయినా కూడా ఆ రోజు అంటే మన్మధుణ్ణి కొలుస్తారు. ఓకే, తర్వాత శివపార్వతులను కూడా పూజిస్తారు. పూజించేటప్పుడు క్లియర్గా వాళ్ళకి పంచోపచార పూజలు కానీ లేదా షోడశోపచార పూజలు చేసేటప్పుడు పూర్తిగా నిమగ్నమై భక్తి శ్రద్ధలతో ఆ అనంగుడి యొక్క పాదాలు పట్టుకొని, అంటే మీ యొక్క జీవితంలో ఉన్న
ఈ దాంపత్య బాధలన్నీ కూడా తొలగిపోవాలని, భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకొని ఈ పూజ చేసుకొని శివపార్వతుల యొక్క పూజ కూడా చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. పూజ కానీ చేసుకొని వాళ్ళు ఏదైనా మంత్రం పఠించాల్సింది ఏమైనా ఉందా గురుగారు? పర్వదినాల్లో మనం చెప్పే పరిహారాలు పూర్తిగా నేను చెప్పినట్లుగా చేస్తే మంచిది. ఓకే, బట్ కానీ ఓకే, దీనికి కొంతమందికి కుదరకపోవచ్చు అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఈ పర్వదినాల్లో కొంత ఫలం కోసమైనా నేను చెప్పే మంత్రాన్ని మీరు ఆ రోజు మొత్తం కూడా రిపీటెడ్గా చాంటింగ్ చేయడం, మీ యొక్క ప్రాబ్లం తీరిపోయినట్లుగా. ఓకే, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ప్రకారం మనం ఎప్పుడు కూడా మనం దేన్నైతే మనం అనుకుంటామో అదే మనం అయి తీరుతామని మాట్లాడతాం కదా. అట్లాగూ మన యొక్క ప్రాబ్లం తీరిపోయినట్లుగా మనం గట్టిగా దృఢ సంకల్పం చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ అనే మనంతాన్ని ఆ రోజు ఈ అనంగ త్రయోదశి నాడు స్మరిస్తూ ఉండడం, వారి యొక్క ప్రాబ్లం కంప్లీట్గా తీరిపోయినట్టుగా సంకల్పం చేసుకోవడం ద్వారా అట్లీస్ట్ స్వామివారి యొక్క అంటే శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని వీక్షించడం ద్వారా ఒక అద్భుతమైన పరిహారంగా వారికి ఉన్న దాంపత్య బాధలన్నీ కూడా తొలగిపోయే విధంగా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం శివం.